ఇప్పుడు మనతో పాటు ప్రముఖ రాజకీయ నాయకుడు ఉన్నారు. వారిని రాష్ట్రం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా రోడ్ల గురించి అడుగుదాం. సార్ చెప్పండి, రోడ్లు ప్రజలందరూ కూడా రోడ్లు సరిగా లేవు అని అంటున్నారు. దీనికి మీ సమాధానం? రోడ్ల గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా గుంతలు పడి అస్తవ్యస్తంగా ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే మేము రోడ్లు ఎందుకు వేయించలేదు అని చూసుకుంటే అసలు రోడ్ల మీద ఎవరు తిరుగుతారండి? ఎవరు తిరుగుతారు? డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి కార్లు బైకులు ఉంటాయండి. సో అందువల్ల మేము పేదవాళ్ళకి అంత అవసరం లేదు కాబట్టి రోడ్లు వేయించలేదు. ఇంకో విషయం ఏంటంటే, రోడ్లు ఒకవేళ మంచిగా ఉంటే అందరూ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు, స్పీడ్గా. దానివల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. సో అవి కూడా అవాయిడ్ చేయడం కోసం మేము రోడ్లు వేయించలేదు. మేము ఎప్పుడు ఏది చేసినా సరే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటాం. మాది పేదల ప్రభుత్వం అండి, పేదల ప్రభుత్వం. ఓకే సార్. అయితే ఇసుక గురించి, ఇసుక దందా జరుగుతుంది, ఇసుక రేట్లు భారీగా పెంచారు అని కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి ఏం చెప్తారు? అసలు ఇసుక ఎవరు వాడతారండి? ఎవరు వాడతారు? పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కన్స్ట్రక్షన్స్ కోసం, నిర్మాణాల కోసం వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ రేట్ అమ్ముకోవచ్చు, తప్పలేదు కదా. అలాగే మా వాళ్ళు కూడా 4 రాళ్ళు వెనకేసుకోవాలి కదా. అంటే సార్, పేదవాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక అవసరం కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏం చెప్తారు? పేదవాళ్ళు అని మీరే అంటున్నారు. అలాంటప్పుడు ఇల్లు ఎలా కట్టుకుంటారు? పేదవాళ్ళు మీరే చెప్తున్నారు కదా, ఇల్లు ఎలా కట్టుకుంటారు? అందుకే మాది పేదల ప్రభుత్వం. ఓకే, సరే సార్. అయితే ఇంకా మద్యపాన విషయం గురించి ఏం చెప్తారు? మద్యపాన నిషేధం గురించి ఏం చెప్తారు? మద్యపాన నిషేధంలో భాగంగానే రేట్లు అనేవి పెంచడం జరిగింది. దానివల్ల ఏమవుతుందండి? డబ్బున వాళ్ళే తాగుతారు, పేదలు ఎవరు తాగరనమాట. దాని ద్వారా మద్యపాన నిషేధానికి మేము ఒక అడుగు వేసాం అనమాట. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లన్నీ కూడా తీసుకొచ్చాం. మనం ఎలాగ స్పెషల్ స్టేటస్ సాధించలేము. అందుకనే స్పెషల్ స్టేటస్ అనే ఒక బ్రాండ్ తీసుకొచ్చాం. ఎలాగ మన రాష్ట్రానికి ఎటువంటి ప్రెసిడెంట్ మెడల్స్ రావు, దానికోసం కూడా ప్రెసిడెంట్ మెడల్ అనే ఒక బ్రాండ్ తీసుకుని వచ్చాం అనమాట. అది అయినా అలవాటు పడిన పేదవాడు ఏదో విధంగా రేట్ ఎక్కువైనా సరే కొనుక్కుని తాగుతాడు కదా, దాని గురించి ఏం చెప్తారు? మేము పెంచిన రేటుకి మందు కొనుక్కుని తాగుతున్నాడంటే వాడు డబ్బున్న వాడికింద లెక్క. ఇంకో విషయం ఏంటంటే, గతంతో పోలిస్తే మద్యం మీద వచ్చే ఆదాయం బాగా పెరిగింది. మరి ఆదాయం పెరిగింది అని మీరే చెప్తున్నారు, మళ్ళీ మీరే కొన్ని వందల వేల కోట్ల అప్పులు తీసుకుంటూ ఉన్నారు. అన్ని రకాల పన్నులు కూడా పెంచారు. చివరికి చెత్త మీద కూడా పన్ను వేస్తున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? ఏమీ లేదు, చాలా సింపుల్. మొత్తం గోల్మాల్ చేసాం అనుకోండి, జనాలకి ఈజీగా తెలిసిపోద్ది. అందుకే కొన్ని పథకాలు ప్రవేశపెట్టాం. మరి వాటికి డబ్బులు కావాలి కదా, అందుకే మద్యం మీద వచ్చే ఆదాయం, పన్నుల మీద వచ్చే ఆదాయం, అలాగే మేము అప్పు చేసినటువంటి డబ్బు, ఇవన్నీ కలిపి అందులో సగం జనాలకి ఇస్తాం. మిగతా సగం గురించి మీరు మమ్మల్ని అడగకూడదు, నేను మీకు చెప్పకూడదు. అంతేనంటారా? అంతే. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. గుడ్ బై.